వచ్చేసింది నాకు అని కుటుంబ పరిస్థితుల విషయమై కావచ్చు, జీవనోపాధి సంబంధమైన విషయమే కావచ్చు, చదువు సంబంధమైన విషయమే కావచ్చు, స్పిరిచువల్ లైఫ్ ఆత్మీయ జీవితానికి సంబంధించిన విషయం కావచ్చు, పెళ్ళి పెటాకుల విషయమే కావచ్చు, పిల్ల జల్ల సంగతులు కావచ్చు, చాలా విషయాలు మనం గతంలో పొందుకున్నాం, జరిగినాయి. కొన్ని ఏదో మంచో చెడ్డో జరిగినాయి, దాటుకొని ముందుకు వచ్చాం. శరీరానికి ఉన్న జబ్బులు కావచ్చు, బలహీనతలు కావచ్చు, దాటుకొని ముందుకు వచ్చాం. నేటిలో ఉండి రేపటికి సిద్ధమై ఉండి గడిచిన గతాన్ని గురించి ఎంత తిరగతోడి సణుక్కొని గొణుక్కొని నిందించుకుంటే ప్రయోజనం ఉంది అన్నది నా ప్రశ్న. ఏం ప్రయోజనం ఉంది చెప్పండి ఒకరు? ఏమన్నా ఉందా? గతంలోకి వెళ్ళి ఏమన్నా నువ్వు మార్చగలవా? ఆ సౌకర్యం నీకుందా? మరి దాని గురించి గుర్తు చేసుకోవటం, దాని గురించి నిందించుకోవటం, దాని గురించి సణుక్కోవటం గొణుక్కోవటం అవసరమా? అవసరమా? టైం వేస్ట్ తప్ప, బుర్ర పాడవటం తప్ప ఏం ఫాయిదా ఉంది? కానీ చాలామంది వెనక గడిచిపోయినాయి చూసారు, వెనక ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి గుంటూరు వెళ్తున్నాం, ఫస్ట్ ఏ ఊరు వచ్చింది? గణపవరం. తర్వాత ఏమో వచ్చింది? ఎడ్లపాడు. తర్వాత ఏమో వచ్చింది? బోయపాలెం. చిలకలూరుపేట దాటావు, గణపారం దాటావు, ఎడ్లపాడు దాటావు, బోయపాలెం దాటావు, తుమ్మలపాలెంకి వెళ్ళావు. తుమ్మలపాలెం అనే ఊరు ఉంటుంది, తుమ్మలపాలెం దగ్గరికి వెళ్ళావు. వెళ్ళి నువ్వు గణపారం వ్యవహారం ఆలోచిస్తే ఫాయిదా ఏముంది? దాటి వెళ్ళావుగా. కొంతమంది కోల్పోయిన వ్యక్తుల గురించిన జ్ఞాపకాలు అలాగే ఉండిపోతారు. అదే 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 తలుచుకొని ఆ గతంలోనే కూర్చుండిపోయి బయటికి రాలేరు. అంటే నేను జస్ట్ టూకీగా ఒక 5-6 పాయింట్లు చెప్పాను. అంటే మనోళ్ళు చాలామంది గతంలో కూర్చునే సంగతులు ఏదో 4-5 పాయింట్లు చెప్పాను, ఒక 5-6 పాయింట్లు చెప్పాను. ఇంకా ఎవరెవరు ఏ గతంలో కూర్చున్నారో, ఎవరెవరు ఏ గతంలో కూర్చున్నారో, కాలం అనే ప్రవాహంలో 2